కాసేపట్లో షర్మిల గారు ఇప్పుడు సభా ప్రాంగణానికి రావాలన్నారు. అంటే రంగారెడ్డి జిల్లాలో 5వ రోజు కొనసాగుతున్న పాదయాత్ర మీకోసం వస్తున్న మరో ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా ఈరోజు షర్మిల రంగారెడ్డి జిల్లాలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో షర్మిల గారు ఈరోజు రంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పడిన సమావేశానికి కాసేపట్లో రానున్నారు. అంటే ఉదయం నుండి మహేశ్వరం నియోజకవర్గంలో సాగిన పాదయాత్ర ఇప్పుడే కాసేపటి క్రితమే ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. అయితే ఎల్బీనగర్ నియోజకవర్గంలో భారీ ఎత్తున మహిళలు అట్లాగే ప్రజలు పెద్ద ఎత్తున షర్మిల గారికి ఘనస్వాగతం పలకడం జరుగుతుంది. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బిఎన్ రెడ్డిలో ఏర్పాటు చేసిన సభకు కాసేపట్లో షర్మిల సభా ప్రాంగణానికి రాబోతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అభిమానులు అట్లాగే షర్మిలను చూడడం కోసం వచ్చిన పెద్ద ఎత్తున అభిమానులందరితో కూడా బిఎన్ రెడ్డి ప్రాంగణం అంతా కూడా కిక్కిచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచే షర్మిలను చూడడం కోసం పెద్ద ఎత్తున ప్రజలు అట్లాగే మహిళలు ఈ సభా ప్రాంగణం రాబోతున్నది. అంటే ఇంకొక 10-15 నిమిషాల్లో సభా ప్రాంగణానికి వచ్చే అవకాశం ఉన్నది. అట్లాగే ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించిన పుత్తా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా యువకులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అంటే షర్మిలను చూడాలన్న ఉద్దేశంతో మానవుల్ని కూడా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు జగన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్ని జగన్ పై కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా షర్మిల చేపడుతున్న పాదయాత్రకు నీరాజనాలు పట్టడం కోసం కూడా పెద్ద ఎత్తున మహిళల యువకులు కూడా తలరావడం జరిగింది. అయితే బిఎన్ రెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇంకొక 5 నిమిషాల్లో షర్మిల రావడం కోసం రాబోతున్నారు. అయితే ఈ సమావేశం కూడా అంటే చాలా ప్రముఖులు అంటే జిల్లానికి సంబంధించిన ప్రముఖ నేతలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులు శోభానాయుడుతో పాటు మననే తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న యువజన సంఘం నాయకులు అట్లాగే విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణాన్ని అంటే బిఎన్ రెడ్డిలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జరిగింది. ఒక 15 నిమిషంలో షర్మిల గారు ఈ సభా ప్రాంగణానికి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల నుండి షర్మిల వస్తారని చెప్పని వేలాది సంఖ్యలో బిఎన్ రెడ్డి చౌరస్తాలో కూడా ప్రజలు మోహరించడం జరిగింది. అంటే రహదారికి సంబంధించి ఇబ్రహీంపట్నం వరకు కూడా అంటే సుమారు 6 కిలోమీటర్ల మీద కూడా పూర్తిగా ట్రాఫిక్ సంబంధించిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రజలు ఈ ఎల్బీ నగర్ సంబంధంగా బిఎన్ రెడ్డి నగర్ ఏర్పాటు చేసిన చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమయంతో కూడా 4 వైపులా ఇటు వనస్థలిపురం కానీ అట్లాగే బిఎన్ రెడ్డి కానీ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వరకు కూడా పెద్ద ఎత్తున వాహనాలు జామ్ అవ్వడమే కాకుండా అట్లాగే ప్రజలతో అంతా కూడా కిక్కిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే సమావేశానికి షర్మిల గారు వస్తున్నారు, షర్మిలను చూడొచ్చు అన్నదే కాకుండా జగన్ కు మద్దతు తెలిపి అంటే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తను కుట్ర పన్ని జననేతలను జైలుపాలు చేశారన్న దాన్ని షర్మిలకు అండగా ఉండి తామందరం కూడా మద్దతు తెలుపుతామన్న ఉద్దేశంతో ఉన్న పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తలరావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇటు ఎల్బీ నగర్ సంబంధించి కాకుండా అంటే చుట్టుపక్కల ఇబ్రాహీంపట్నం అట్లాగే మహేశ్వరం నుంచి కూడా ఉదయం నుండి షర్మిల వెంబడి పాదయాత్ర చేసే వాళ్ళందరూ కూడా షర్మిలతో అడుగు వేస్తూ ఈ బిఎన్ రెడ్డి సమావేశం రావడం జరిగింది. బిఎన్ రెడ్డిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యంగా బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి దివంగత నేత రాజశేఖర రెడ్డికి ప్రత్యేకమైన చాలా పథకాలలో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ప్రారంభించారు. అట్లాగే షర్మిల యాత్రకు సంబంధించి షర్మిల యాత్ర ఒక సుమారు 2000 వాహనాల్లో బైక్ల మీద కూడా ర్యాలీ నిర్వహించి షర్మిల యాత్రకు కూడా యువకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు అట్లాగే జగన్ అభిమానులు రాజశేఖర రెడ్డికి సంబంధించిన అభిమానులందరూ కూడా రావడం జరిగింది. అయితే ఈ సభా సమావేశానికి అంటే సుమారు ఈ చౌరస్తాలో నిండిపోతున్న దీనికి అంటే ముందుగా ఊహించుకున్నటువంటి కాకుండా సుమారు 20 వేలకు పైగా జనాలు కూడా ఇప్పుడు రావడం జరిగింది. అంటే చాలా మంది ఈ సమయాల్లో ఆ పనుల్లోంచి వస్తున్న వాళ్ళందరూ కూడా సాయంత్రానికి పనులు ముగించుకొని షర్మిల వస్తుంది ఈ షర్మిలను చూడాలన్న దాంతో వాళ్ళందరూ రావడం. ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతం అంతా కూడా అట్లాగే ఇటు పారిశ్రామిక వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది కంపెనీలకు సైతం ఉద్యోగాలకు వెళ్లకుండా కూడా మధ్యాహ్నం నుంచి షర్మిలను చూడడం కోసం రావడం జరుగుతుంది. ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా అత్యధికంగా ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉన్న సందర్భంలో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ లో వేలాది మందిగా విద్యార్థులు వేలాది మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లో వాళ్ళందరూ లబ్ధి పొందినందుకు కూడా వాళ్ళందరూ షర్మిలకు అందడం కోసం కూడా వేలాది సంఖ్యలో విద్యార్థులు కూడా తలరావడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా పాల వడ్డీలో నగరానికి సమీపంలో ఉన్న కేవలము వడ్డీ అంటే పొదుపు సంఘాలంటే కేవలము రూరల్ ప్రాంతానికే పరిమితమై ఉన్న ఆ కాలంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళలో అర్బన్ లో కూడా పొదుపు సంఘాలను కూడా ఏర్పాటు చేసి మహిళలందరినీ కూడా స్వయంగా తమ కాళ్ళ మీద తాను నిలబెట్టుకోవడం కోసం ఉపయోగపడి అట్లాగే పాల వడ్డీని ముఖ్యంగా అర్బన్ లో సైతం మహిళలకు అందజేసి వాళ్ళు స్వయం కృషి చేసిన రాజశేఖర రెడ్డికి సంబంధించి నీరాజనాలు పలకడం కోసం కూడా ఆ మహిళలు అర్బన్ సంబంధించిన మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అంటే ఇక్కడ వనస్థలీపురం పూర్తిగా కూడా బలమయమైందని చెప్పుకోవచ్చు. అంటే ఒక 10-15 నిమిషాల్లో షర్మిల గారు సభా ప్రాంగణానికి రావడంలో అయితే తను సభా ప్రాంగణానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ కూడా దారి పొడుగున మహిళలు ఉండడం మూలన దారిని ఛేదిస్తూ ముందుకు రావడం అనేది చాలా కష్టంతో కూరుకునే పడింది. అంటే ఒక గంట సేపటి నుండి అంటే తను కేవలం సభా ప్రాంగణానికి
కార్యాలయానికి ఒక ఫర్లాంగ్ కంటే తక్కువ దూరంలో ఉన్నప్పటికీ కూడా సభా ప్రాంగణం చేరుకోవడం కోసం చాలా కష్టతరంగా మారుతా ఉంది. ఇంకా పెద్ద ఎత్తున కూడా ప్రజలు, జనాలు, మహిళలు రావడం కోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడిప్పుడే దారి ఏర్పాటు చేసుకుని షర్మిల గారిని సభా ప్రాంగణం తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎల్బీ నగర్ సంబంధించి కనుక చూసుకుంటే ఇటు ఇబ్రాహీంపట్నం నుంచి కానీ అదే నల్గొండ జిల్లా బార్డర్ నుంచి అందరూ కూడా ఇక్కడ ఎక్కువ మంది సెటిలర్స్ అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, మహబూబ్ నగర్ నుంచి వచ్చి కూలీ పని చేసుకుంటూ బతుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మందికి ఇక్కడ నివాస స్థలాలు ఏర్పాటు చేయడం కోసం గతంలో రాజశేఖర రెడ్డి కృషి చేసి, అట్లాగే రాజీవ్ ప్రకల్ప కానీ అయితే ఇతర స్కీమ్లు బాంబే పథకం కింద వాళ్ళందరికీ కూడా నివాస స్థలాలు ఏర్పాటు చేయడం, అట్లాగే గృహాలు నిర్మించడం కోసం తీవ్రంగా కృషి చేసి వాళ్ళందరినీ ఆడుతున్నందుని ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి కూడా పెద్దలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ఇక్కడ రావడం కోసం చేస్తున్నారు. చాలా మంది తల్లులు తమ పిల్లలను తీసుకొని రావడం మనం వాళ్ళందరితో కొందరితో మాట్లాడడం జరిగింది. రాజశేఖర రెడ్డి హయాంలో తమ పిల్లలకు అందరికీ ఆరోగ్యశ్రీలో లబ్ధి పొందాం కాబట్టి మేము తరలి వస్తున్నామని చెప్పిన కొంతమంది తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా నియోజకవర్గాలకు సంబంధించి ఎల్బీ నగర్ అంటే సిటీ శివారులో ఉన్నప్పటికీ కూడా సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున యువత తరలి రావడం జరిగింది. సుమారు 2,000 మందితో బైక్ ర్యాలీ నిర్వహించి షర్మిలకు ఘన స్వాగతం పలకడం కోసం ఈ బిఎన్ రెడ్డి నగర్ రావడం జరిగింది. అంటే బిఎన్ రెడ్డి నగర్ లో అంటే షెడ్యూల్ ప్రకారం యాక్చువల్ గా 4:30 ప్రాంతంలోనే బహిరంగ సభ ఉంటున్నప్పటికీ కూడా షర్మిల గారు ఇక్కడ బహిరంగ సభ చేరుకోవడం కోసం సుమారు 2 గంటల సమయం పట్టింది. అందుకనే జనాలందరూ తోసుకుంటూ సభ ప్రాంగణం రావడం కోసం ఉంటుంది. ఇప్పుడే తను సభ ప్రాంగణం చేరుకున్నారు. తను ఒక 10 నిమిషాల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులందరూ కూడా వారికి ఘన స్వాగతం పలికింది. అట్లాగే యువజన నాయకులు సుత్తా ప్రతాప్ రెడ్డి గారు కూడా షర్మిలకు స్టేజ్ పై తీసుకురావడం జరిగింది. అయితే వివిధ ప్రాంతాల్లో వచ్చిన నాయకులందరినీ, కన్వీనర్లను కూడా స్టేజ్ మీద పిలిచే కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత షర్మిల ఇక ప్రజల నుంచి ప్రసంగించే అవకాశం ఉంటుంది. అంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం సంబంధించి ప్రజలను ఉద్దేశించి అట్లాగే సిటీ శివారులో నెలకొన్న సమస్యలను చాలా మంది షర్మిలకు చెప్పుకునే అవకాశం ఉంది. షర్మిల ఇప్పుడే స్టేజ్ మీదకి ఎక్కి ప్రజలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఎల్బీ నగర్ లో ఉన్న సమస్యలు, అట్లాగే రాజశేఖర రెడ్డి హయాంలో నెలకొన్న సమస్యలు, దాని తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా మంది కూడా షర్మిలకు మరవేసుకునే అవకాశం ఉంది. తమ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మూలన పడ్డాయని, ముఖ్యంగా అర్బన్ కు సంబంధించి మహిళలు చేపడుతున్న పొదుపు సంఘాలకు ఇస్తున్న 20 పావల వడ్డీ పూర్తిగా పోవడం మూలన ఇవన్నీ కూడా షర్మిలకు వివరించుకునే పరిస్థితి. ముఖ్యంగా డ్రైనేజీకి సంబంధించిన సమస్య ఎల్బీ నగర్ ప్రాంతానికి పూర్తిగా తీవ్ర సమస్య బాధపడుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా షర్మిలకు చెప్పుకునే అవకాశం ఉంటుంది. షర్మిలను ఇప్పుడిప్పుడే స్టేజ్కు రావడం జరిగింది. స్టేజ్ మీద నుంచి ఆ సేపట్లో ప్రజల నుంచి ప్రసంగించే అవకాశం ఉంది.